జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పవే, ఆయనే మన ఇంటికి వచ్చి నిన్ను తీసుకువెళ్లారు కదా? అవును. వస్తే వెళ్ళిపోతావా? ఎందుకెళ్ళకూడదమ్మా? ఆయన నాకు షూ లేదంటే షూ కొనిపెట్టాడు. నాతో ప్రేమగా మాట్లాడతాడు. ఆయనకి నేనెంత ఇష్టమో తెలుసా? అమ్మ కంటే ప్రేమిస్తున్నాడా? అమ్మ కంటే ఇష్టాన్ని చూపిస్తున్నాడా? అది కాదు తేజ, తెలిసిన ఆయన కాబట్టి సరిపోయింది. పరాయి వాళ్ళు పిలిస్తే నువ్విలాగే వెళ్ళిపోతే ఏమవుతుంది? తెలిసినోళ్ళు కాబట్టే వెళ్ళాను. పరాయి వాళ్ళతో నేనెందుకెళ్తాను? తెలిసినా తెలియకపోయినా నాతో చెప్పకుండా వెళ్ళిపోవటం తప్పు కదా? సారీ అమ్మా, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళలే. అంటే దీన్ని బయటికి తీసుకువెళ్ళింది బాబ్జీ అన్నమాట. అందుకే పానీపూరి పిచ్చిన వాడితో వెళ్ళిపోతా అని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మరి ఇది నాకెందుకు అబద్ధం చెప్తోంది? సరే తేజ, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. వెళ్ళి నిద్రపో. ఆగు. అయితే ఆ చైతన్య మన ఇంటికొచ్చాడు, అది నిజమే కదా? అవును, నిజమే. వచ్చి ఇంటి తలుపు కొడితే నువ్వు వెళ్ళి తీసి ఆయన బయటికి వెళ్దామంటే ఆయనతో వెళ్ళావు, అంతే కదా? అవునమ్మా, అంతే. ఇంటి కాలింగ్ బెల్ పనిచేసినా వచ్చినతను తలుపు కొట్టాడు, అది నీకు వినపడింది. ఆ? అమ్మో, దొరికిపోయాను. లేదమ్మా, తలుపు కొట్టలేదు, కాలింగ్ బెల్లే కొట్టాడు. ఏంటలా చూస్తున్నావు? నా మాట నమ్మడం లేదా? నాకు నిద్ర వస్తుందమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. ఏమైంది మేడం? జరిగిందేంటో, నా వెనుక జరుగుతుందేంటో నాకు అర్థమైంది భవానీ. ఇంక నేను నా పాప ఈ ఇంట్లో ఉండటం అంత క్షేమం కాదు. మేడం, హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? అవునా, నువ్వు నా దగ్గరుంటే నిన్ను గట్టిగా పట్టుకొని హగ్ చేసుకోవాలనుంది. నువ్వు అర్థం చేసుకో, నేను చెప్తుంది తెలుగులోనే కదా, నీకు అర్థం కావటం లేదా? ఎలాగో నీ మొగుడు నీ దగ్గరికి రాడు, నువ్వు కూడా ఉప్పు కారం తింటున్నావుగా. వయసంతా ఒంటరిగా ఇలా గడిపేస్తే ఎవరికి ఉపయోగం చెప్పు? అనొచ్చు కదా. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. ఏంటి మేడం, నేనేదో ఫోన్లో నా డార్లింగ్తో మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏదో అన్నట్టు ఫీల్ అయిపోతారు. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావో ఇండైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. నువ్వు తెలుసుకోవాలనే కదా నా బాధ. చూడు బాబ్జీ, మనిషికి పశువుకి తేడా ఒకటే, సంస్కారం. ఆడది కనబడితే ఆశగా చూడటం కాదు. మీ అమ్మ, చెల్లి, అక్క వాళ్ళు కూడా ఆడవాళ్లే అని గుర్తు చేసుకుంటే మనిషివవుతావు, లేదంటే పశువవుతావు. మనుషులు మాట చెప్తే అర్థం చేసుకోగలరు, అదే కుక్కలకి
మాటలతో చెప్తే ఎక్కదు. అందుకే మనిషికో మాట, కుక్కకో దెబ్బ అంటారు. నీలాంటి కుక్కలకి దెబ్బతోనే చెప్పాలి. ఆ, నీ ఆశకి అంతు లేకపోవచ్చు, కానీ నాకు భరించే ఓపిక లేదు. దాని గిరి దాటొస్తే పాపం అనవసరంగా నీ భార్య విధవరాలవలసొస్తుంది. అంతవరకు తెచ్చుకోకు. నువ్వు నన్ను ఎంత చీయన్నా నీ మీద ప్రేమ కాని కసి గాని పోదు సూర్య. ఐ లవ్ యూ సూర్య. నేను ఈ చీరని తాకుతుంటే నిన్ను తాకుతున్నట్టే అనిపిస్తుంది నాకు. నీ చీరని కౌగిలించుకొనుంటే నువ్వు నా కౌగిలిలో ఉన్నట్టే ఉంది సూర్య. చెప్తా నీ సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.